నమస్తే అమ్మ. నమస్తే అవని. అమ్మ ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? హ్మ్. ఎలాంటి పరిహారం అనుకోవచ్చు? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? తప్పకుండా. శని భగవానుడు మీనరాశిలో 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో. హ్మ్. అయితే విద్య, సంతానము, బుద్ధి మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. అయితే గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి వెడుతూ 8వ స్థానం నుంచి 9వ స్థానానికి మారుతున్నాడు. రాహువు కుంభంలో 4వ స్థానానికి వచ్చాడు. హ్మ్. కేతువు సింహంలో 10వ స్థానానికి వెళ్తున్నాడు. అయితే మంగళుడు సంవత్సరం అంతా వీళ్ళకి మలుపులు తిప్పే గ్రహం అన్నమాట. హ్మ్. వీళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఎక్కువ వస్తుంటాయి వీళ్ళలో. అయితే మొత్తంగా చూసినట్టయితే కనుక వీళ్ళకి ఎలా ఉంటుందంటే కర్మ సంబంధిత అంటే కర్మ అంటే అంటూ ఉంటాం కదా! హ్మ్. కర్మ రివర్స్ అని. అలాగా వీళ్ళు కొంచెం ఎక్కువ కర్మకు సంబంధించిన ఫలితాలు అనుభవిస్తారు. గుప్త శత్రువులు నాశనమైపోతారు. విదేశీ ప్రయాణాలు కానీ, విదేశంలో స్థిరపడడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మికం వైపు క్షేత్ర దర్శనము, తీర్థయాత్రలు ఇలాంటి వాటి వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే ఈ అంశాలలో ముందుగా విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే హ్మ్. జనవరి, మే ఈ నెలల్లో చదువు వల్ల వీళ్ళకి ఒత్తిడి ఉంటుంది. నిద్ర సరిగా పోలేకపోతారు. కాన్సంట్రేషన్ కూడా పెట్టలేకపోతారు. హ్మ్. అయితే మరి జూన్ తర్వాత నుంచి వీళ్ళల్లో మార్పులు జరిగి అద్భుతమైన మార్పులతో పాటు మంచి విజయాలు, సక్సెస్‌లు సాధిస్తారు. మెడిసిన్, ఇంజినీరింగ్, రీసెర్చ్, లా, మిలిటరీ ఈ హ్మ్. విభాగాల్లో చదివే వాళ్ళకి అద్భుతమైన విజయాలు వస్తున్నాయి. అయితే పోటీ పరీక్షల్లో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సక్సెస్ సాధిస్తారు. పాస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మరి ఎక్కడ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ఎక్కువగా సోషల్ మీడియాకి అటాచ్ అవ్వకూడదు. లవ్ హ్మ్. లాంటి విషయాలకి కొంత దూరంగా దూరం. ఉండాలి. అయితే పరిహారం ఏం చేయాలంటే కనుక చిన్న పిల్లలైతే కనుక తల్లిదండ్రులు ఓం అంగారకాయ నమః అని మంత్రాన్ని చదువుకోవాలి. పెద్ద పిల్లలైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వారి చేత్తోనే అభిషేకం చేసుకోవాలి. హ్మ్. చిన్న పిల్లలు ఇలా చేసుకోవాలి. పెద్దవాళ్ళైతే వాళ్ళంతట వాళ్ళు వెళ్లి చేసుకున్నట్టయితే కనుక చదువులో డిస్టర్బెన్స్ రాకుండా ఉండే అవకాశాలుంది. అయితే ఉద్యోగంలో సర్వీసెస్, ఐటీ ఇవి చూసినట్టయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి వీళ్ళకి మానసిక ఒత్తిడి, అశాంతి, అలజడి, డిప్రెషను ఎక్కువ కనబడుతోంది. అయితే బాస్‌తో కూడా వీళ్ళ పై అధికారులతో విభేదాలొస్తాయి. అయితే ఉద్యోగం మానేయడము, నువ్వంటే నువ్వు అనుకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే జూలై నుంచి అంటే వీళ్ళు ఎంతవరకు వీళ్ళు బాధపడాలి? జనవరి నుంచి జూన్ వరకు ఒక 6 నెలల పాటు ఈ యుద్ధం చేయాలి వీళ్ళు. హ్మ్. జూలై నుంచి వీళ్ళకి ప్రమోషన్స్ రావడము, ప్రభుత్వ ఉద్యోగాలు రావడము, దీంతో పాటు పోలీస్, మిలిటరీ, ఫైర్, డిఫెన్స్ హ్మ్. వీటికి ఎవరైతే అప్లై చేసుకున్నారో లేదంటే ఆ వైపు వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే విదేశీ ఉద్యోగ సూచనలు ఎక్కడున్నాయి అంటే కనుక మెడికల్ డిపార్ట్మెంట్‌లోను, సెక్యూరిటీ డిపార్ట్మెంట్‌లోను, రీసెర్చ్ డిపార్ట్మెంట్‌లోను వీళ్ళు ఈ డిపార్ట్మెంట్‌లో ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే కనుక వీళ్ళకి వెనక నుంచి కుట్రలు జరిగే అవకాశము, రహస్య శత్రువులు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతుంది. హ్మ్. ఈ 2 అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పరిహారం ఏం చేయాలంటే కనుక ప్రతి మంగళవారము ఎర్రని కందిపప్పు, మసూర్ దాల్ అంటారు కదా! అవును. ఆ దాన్ని కనుక వీళ్ళు యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక కొంత ఈ విషయాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా వ్యాపారము, బిజినెస్, ట్రేడింగ్ చూసినట్టయితే కెమికల్సు, ఫార్మాస్యూటికల్సు, రియల్ ఎస్టేటు, భూమి స్పెక్యులేషను, తర్వాత రహస్యంగా చేసే వ్యాపారాలుంటాయి. హ్మ్. ఆ వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సెప్టెంబర్ నుంచి వీళ్ళకి లాభాలొస్తాయి. అంటే జనవరి నుంచి సెప్టెంబర్, సెప్టెంబర్ ఆగస్టు వరకు. వరకు కొంచెం ఇబ్బందులే ఉంటాయి. సెప్టెంబర్ నుంచి ఇంకా ఊపందుకుంటాయనమాట. హ్మ్. అయితే ఆగిపోయిన వ్యాపారాలు కూడా తిరిగి మళ్ళా ప్రారంభించొచ్చు. మూసేసినవి మళ్ళా తిరిగి ఓపెన్ చేసుకున్నా గానీ సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలేంటంటే ప్రభుత్వ పరంగా వీళ్ళు గతంలో ఏదైనా ఇబ్బందులు పెట్టినా లేదా స్కాములు చేసినా అదే పట్టుబడే విషయాల్లో ఏవైనా సరే ఈ విషయాలు ఇప్పుడు మళ్ళా పునరావృతం అవుతాయి. వీళ్ళ మీద కేసులు రావడము, ఆ విషయాల్లో కొంత ఇబ్బంది పడతారు. తర్వాత ట్యాక్స్‌లు ఎగ్గొట్టినా లేదా ట్యాక్స్ సంబంధించి ఫోర్జరీలు చేసినా ఆ హ్మ్. విషయాలు బయటపడి మళ్ళా ఇబ్బంది పడతారు. నకిలీ డాక్యుమెంట్ వల్ల వీళ్ళు మోసపోయే అవకాశాలున్నాయి. ఈ 3 అంశాలు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పరిహారం ఏం చేయాలంటే గనక కాలభైరవ స్వామిని ఆలయ దర్శనం చేయాలి. ఆ స్వామివారిని గట్టిగా పూజించాలి. హ్మ్. ఇంకొక మార్గమే లేదనమాట. అయితే ఇంకా వ్యవసాయము, భూములు, పంటలు చూసుకున్నట్టయితే కనుక మిరప, పత్తి, తోటల సాగు, పాడి పరిశ్రమ ఈ హ్మ్. 4 చేసే వాళ్ళకి విశేషమైన లాభాలొస్తున్నాయి. అయితే వర్షాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆ సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఉండాలి. అయితే ఇంకొకటేంటంటే వీళ్ళకి వరద భయాలు కూడా ఎక్కువుంటాయి. హ్మ్. అది ముందస్తు చర్యగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మరి
భూముల విషయంలో వీళ్ళకి ఎప్పుడు లాభంగా ఉండబోతోందంటే నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలల్లోనూ విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. భూమి పరంగా కొనుక్కున్నా, కౌలుకిచ్చినా కానీ. అయితే మరి పరిహారం ఏంటంటే కనుక నాగదేవతను పూజించడము, భూమాతకు ప్రతి మంగళవారము పూజ చేసుకోవాలి, మర్చిపోకుండా చేసుకోవాలి. అయితే మరి రాజకీయ జీవితము, నాయకత్వ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే కనుక వీళ్ళు గూఢ రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషిస్తారు. తర్వాత రహస్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీ పదవుల్లో మార్పు చేర్పులు చేస్తుంటారు. ఫ్రీక్వెంట్గా ఒక దాంట్లో ఉండకుండా చేంజెస్ అవుతూ ఉంటారు. ఇది బాలేదు, ఈ పార్టీ బాలేదని ఆ పార్టీకి మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళకి ఏంటంటే అపవాదులు ఎక్కువ పడుతుంటారు. ఎందుకంటే మాట మాటకి మారిపోతూ ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రజల్లో నమ్మకం పోగొట్టుకోవడము, అధిష్టానంలో అపవాదు పాలవుతూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పరిహారం ఏం చేయాలంటే కనుక ఎర్ర చందనంతో దొరికితే అమ్మవారికి, దుర్గా అమ్మవారికి మంగళవారం పూట పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అంటే ఎర్ర చందనంతో ఆ తల్లికి పూజ చేసుకుంటూ ఉండాలి. కుంకుమ, పసుపు బదులు చేసుకున్నట్టయితే, చందనంతో చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఇంకా ప్రేమ, పెళ్లి, దాంపత్యాలకు వచ్చినట్టయితే కనుక వివాహ యోగం వీళ్ళకి ఈ రాశిలో ఉండే వారికి 25, 30 ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి తొందరగా వివాహాలు అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత దాంపత్య జీవితంలో విశేషమైన మంచి ఫలితాలు కనబడుతున్నాయి. తర్వాత ప్రేమల్లో సక్సెస్ అవుతారు, పెళ్లి దాకా దారితీస్తుంది. అయితే వీళ్ళకి ఎక్కడ జాగ్రత్త పడాలంటే కనుక అనుమానాలు ఎక్కువ అవుతాయి. అది దాంపత్యంలో కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు. ఆ అనుమానాలు క్లియర్ చేసేసుకోండి, దాచుకోకుండా. తర్వాత ఎక్కువ కోపం ప్రదర్శిస్తుంటారు, అమ్మాయిలైనా లేదంటే ఇంట్లో ఇల్లాలైనా, ఇక్కడ అబ్బాయిలైనా లేదా భర్తలైనా. ఈ కోపావేశాల వల్ల విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అదే తల్లిదండ్రుల యొక్క, అంటే ఈ ఇంట్లో కనుక తల్లిదండ్రులు ఉండుంటే వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోవాలి. కొంచెం ఇబ్బందికరంగా కనబడుతోంది. పరిహారం ఏం చేయాలంటే కనుక వీళ్ళు నీటిని ఎక్కువగా దానం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మరి ఇంకా శరీరము ఆరోగ్య స్థితి చూసినట్టయితే రక్తపోటు, యూరినరీ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. సర్జరీ యోగం వీళ్ళకి, శస్త్రచికిత్సలు ఆగస్టు, అక్టోబరు ఈ సమయంలో, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ఈ 3 నెలల సమయంలో సర్జరీలు ఫ్రీక్వెంట్గా అయ్యే అవకాశము ఎక్కువ కనబడుతోంది. అయితే చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశము, చర్మానికి సంబంధించి సోరియాసిస్ కానీ, ర్యాషెస్ కానీ, దద్దుర్లు కానీ, పురుగు కొట్టడం వల్ల కానీ, ఏదైనా కానీ చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారం ఏం చేయాలంటే కనుక వీళ్ళు స్నానం చేసేటప్పుడు మొదటి స్నానం అయిపోయిన తర్వాత పసుపుని వేసుకుని ఫ్రెష్గా, అంటే పాచ్య స్నానంగా కాకుండా మొదటి స్నానం అయ్యాక 2 ఇంక అయిపోయింది అని అనుకున్నప్పుడు పసుపును నీళ్ళలో వేసుకుని చివరిగా స్నానం చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అయితే ఆర్థిక స్థితులు, అప్పులు, ధనాలు చూసినట్టయితే కనుక జనవరి, జూన్ అప్పులు అకస్మాత్తుగా ఎక్కువ అవ్వడము, ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనబడుతోంది. అయితే జూలై నుంచి డిసెంబర్లో భారీ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత పాత పెట్టుబడుల నుంచి కూడా రాబడి వచ్చే అవకాశం కనబడుతోంది. లాటరీ, ఇన్సూరెన్సు ఇవి కనుక చేసినట్టయితే వాటి నుంచి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మరి వీళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, చేసినట్టయితే నష్టపోయే అవకాశం కనబడుతుంది. ఈ ఒక్క అంశము జాగ్రత్తలు తీసుకోండి. అయితే వీళ్ళకి పరిహారం ఏంటంటే కనుక ప్రతి గురువారము నల్ల శనగలను దానంగా ఇచ్చినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అయితే మరి ప్రమాదాలు, శత్రువులు, భయాలు చూసినట్టయితే కనుక నీటి వల్ల ప్రమాదాలు వస్తాయి. తర్వాత రాత్రి వేళల్లో ప్రయాణం చేసినప్పుడు రాత్రి సమయంలో కూడా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాలి. కుట్రలు, మోసాల వల్ల కూడా కొంత ఇబ్బందులు, నష్టాలు జరుగుతాయి. అయితే మరి వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక ప్రతి శనివారము నల్ల నువ్వుల దీపం పెట్టుకుని కాలభైరవాష్టకాన్ని చదువుకున్నట్టయితే ఈ ఆకస్మిక ప్రమాదాలు కానీ లేదా నీళ్ళల్లో ఇబ్బందులు కానీ ఇట్లాంటివి తప్పే అవకాశం కనబడుతుంది. ఇది ఓవరాల్గా వీళ్ళకి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.